హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు కొంతమంది అధికారులు అవసరానికి మించి స్వామిభక్తిని ప్రదర్శించి సర్వీస్ రూల్స్ను కూడా పక్కన పెట్టి ప్రభుత్వం వారు ఎవరి మీద యాక్షన్ తీసుకోమంటే ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకున్నట్టుగా మనకి చాలా వరకు ఇంతకుముందు వార్తలు రావడం జరిగింది. ప్రస్తుతం ఇటువంటి సంఘటన మీదే శ్రీ ఏబి వెంకటేశ్వరరావు గారు కోర్టులోని ₹1 కోటి పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి పూర్వాపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే శ్రీ ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు అంటే 2014 నుంచి 2019 ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ డిఐజీగా పనిచేసేవారు. ఆయన పనిచేస్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కొన్ని కేసులు పెట్టి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. కాకపోతే ఆ తర్వాత ఆయన కోర్టులకు వెళ్తున్నారు. కోర్టుల నుంచి నిర్దోషిగా బయటపడి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏదో కారణం చూపించి మరలా సస్పెండ్ చేస్తూనే ఉంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు సస్పెన్షన్లోనే ఉన్నారు. ఆయన రిటైర్ అయ్యే ఆఖరి రోజు ఆయనకు పోస్టింగ్ ఇచ్చి ఆ రోజు పోస్టింగ్లో జాయిన్ అయ్యారు. అదే రోజు సాయంత్రం ఆయన రిటైర్ అయిపోయారు. కాకపోతే ఇక్కడ ఆయన మీద ఎక్కడ ఏ కేసు కూడా కోర్టులో నిలవలేదు. ఆ రోజు కొంతమంది ప్రభుత్వాధికారులు కక్ష కట్టి ఈయన మీద తప్పుడు సాక్ష్యాలు తప్పుడు రిపోర్ట్లు తయారు చేసి ఈయన సస్పెన్షన్కి చాలా వరకు సహాయ సహకారాలు అందించారని చెప్పి ప్రస్తుతం ఏబి వెంకటేశ్వరరావు గారు వాళ్ళందరికీ కోర్టు ద్వారా నోటీసులు పంపించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అప్పట్లో మన స్టేట్ డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, సునీల్ కుమార్ గారు, ఇదే విధంగా దాదాపు 15 మంది అధికారులకి ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలామంది ఆల్రెడీ రిటైర్ అయ్యారు, కొంతమంది సస్పెన్షన్లో ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా అధికారులు వాళ్ళు పూర్తి కాలం పాటు సర్వీసులో ఉండేవారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఇలా ఏదో ఒక ప్రభుత్వం వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు అంటకాగి ఇలాగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు లేదంటే కొంతమంది వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడానికి అవుట్ ఆఫ్ వే వెళ్ళి ఇలాంటి సంఘటనలు కానీ జరిగితే భవిష్యత్తులో వాళ్ళ జీవితం ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ పార్టీ అధికారంలో ఉండొచ్చు, నెక్స్ట్ ఇంకో పార్టీ అధికారంలో రావచ్చు. కానీ ఇంతకుముందు పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మనం చేసే తప్పులన్నీ ఖచ్చితంగా తర్వాత మన వెంటాడక మానవు. ఈ విధంగా చాలామంది అధికారులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు గీత దాటి చాలా తప్పులు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ తగిన శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు. ఈరోజు మనకు వస్తున్న కొంత సమాచారం ప్రకారం దాదాపు 200 మంది పోలీసు అధికారులు వీఆర్లో ఉన్నారు. అంటే వాళ్ళకి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వాళ్ళని అలా ఖాళీ కూర్చోపెట్టడం జరిగింది. ఇది ఇటుగా ఇలా వీఆర్కి వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ చాలామంది ఎస్పీ స్థాయి, డిఐజీ స్థాయి, ఐజీ స్థాయి అధికారులు కూడా చాలామంది ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు.
కొంతమంది రిటైర్ అయిపోతున్నా కూడా వాళ్ళ సస్పెన్షన్లు మాత్రం ఎత్తివేయడం జరగలేదు. ఇటువంటి వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ రావు. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఈరోజు పార్టీ ఏదో చెప్పింది కదా అని చెప్పి మనం చేస్తే ఆ తర్వాత పార్టీ అధికారంలో పోయిన తర్వాత మనం కోర్టుల చుట్టూ తిరగవలసిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం అదే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు గారు దాదాపు 15 మంది మీద ఈ కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ ఖచ్చితంగా కోర్టులకు హాజరు కావాలి. ఇక్కడ తప్పు నిరూపణ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వాళ్ళకు కోర్టుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇకనైనా సరే అధికారులు పార్టీలను కాకుండా తన బాధ్యతల్ని సరిగా నిర్వర్తిస్తారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.